హలో ఫ్రెండ్స్, నమస్తే. ఏటీఎం కార్డు వినియోగదారులకు ఆర్బీఐ హెచ్చరిక. నెట్ బ్యాంకింగ్, డిజిటల్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత దాదాపు అన్ని రకాల చెల్లింపులు క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా చేయబడుతున్నాయి. అయితే కార్డు చెల్లింపులు పెరగడంతో సైబర్ నేరగాలు ఇలాంటి లావాదేవీలపై నిఘా పెడుతున్నారు. క్రెడిట్, డెబిట్ కార్డులు నేరుగా బ్యాంక్ ఖాతాలతో అనుసంధానం కావడంతో వాటి వివరాలను దొంగిలించి రహస్యంగా లావాదేవీలు సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ కార్డుల వినియోగం, లావాదేవీల జాగ్రత్తలపై వినియోగదారులకు అవగాహన కల్పిస్తుంది. సైబర్ నేరగాలను నివారించేందుకు కార్డులోని కీ నెంబర్ను తొలగించాలని సూచించింది. ఆ సంఖ్య ఏమిటి, దీన్ని ఎందుకు తొలగించాలో తెలుసుకోండి. క్రెడిట్, డెబిట్, ఏటీఎం కార్డుల ద్వారా లావాదేవీలు జరిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని ఆర్బీఐ సూచించింది. ముఖ్యంగా కార్డు వివరాలు నమోదు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. ఏదైనా కార్డుకి ఒకవైపు ఖాతాదారుడి పేరు, కార్డు నెంబర్ ఉంటే మరోవైపు సివివి నెంబర్ ఉంది. కార్డు ధృవీకరణ విలువ సివివి సంఖ్య మొత్తం 3 అంకెలను కలిగి ఉంటుంది. ఈ నెంబర్ ఉన్నట్లయితే మాత్రమే క్రెడిట్ లేదా డెబిట్ కార్డు ధృవీకరించబడుతుంది, లేకపోతే లావాదేవీ చేయలేం. ఏదైనా చెల్లింపు చేసేటప్పుడు సివివితో పాటు కార్డు నెంబర్ను పేర్కొనాలి, అప్పుడే లావాదేవీ ప్రక్రియ కొనసాగుతుంది. అందుకే సివివి నెంబర్ను ఎవరితోనూ పంచుకోవద్దని ఆర్బీఐ తెలిపింది. మీ క్రెడిట్ లేదా డెబిట్ కార్డులో సివివి నెంబర్ను తొలగించడం వల్ల ప్రయోజనం ఏమిటని మీరు ఆశ్చర్యపోవచ్చు. కార్డు పోగొట్టుకున్నా, దొంగిలించబడినా ఆ వివరాలను ఉపయోగించి మోసపూరిత లావాదేవీలు చేసే ప్రమాదం ఉంది. మోసగాళ్ళు వారిని బ్యాంక్ అధికారులను నమ్మిస్తున్నారు. కార్డు వివరాలు వెల్లడించడం ద్వారా కొత్త కార్డు కోసం ఓటీపీ ఇవ్వాలని అడుగుతుంది. అలాగే సివివి నెంబర్ తొలగించినట్లయితే వారికి అవకాశం ఉండదు. ఇది సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లకుండా మన ఖాతా బ్యాలెన్స్ సురక్షితంగా ఉంచుతుంది. మీరు క్రమం తప్పకుండా కార్డులను ఉపయోగించి ఆన్లైన్లో షాపింగ్ చేసినా లేదా ఇతర చెల్లింపులు చేసినా మీరు ఆ వెబ్సైట్లో కార్డు వివరాలు నమోదు చేయాలి. కార్డు నెంబరు, సివివి నెంబర్ను నమోదు చేసిన తర్వాత వివరాలను సేవ్ చేయవచ్చా అని పేజ్ అడుగుతుంది. ఒకసారి ధృవీకరించబడిన తర్వాత మీరు కార్డుతో చెల్లింపులు చేయాలనుకున్నప్పుడు ఎప్పుడైనా కార్డు వివరాలను మళ్ళీ నమోదు చేయాల్సిన అవసరం లేదు. అయితే కొన్నిసార్లు ఈ కార్డు వివరాలను దుర్వినియోగం చేసే ప్రమాదం ఉంది. ఈ వివరాలు సైబర్ నేరగాళ్ల చేతికి అందితే ఇక అంతే సంగతులు. కాబట్టి వెబ్ పేజీల్లో కార్డు వివరాలను సేవ్ చేయకపోవడమే మంచిది. ఇలా చేయడం ద్వారా సైబర్ నేరాల నుంచి మనల్ని మనం రక్షించుకోవచ్చు. హలో ఫ్రెండ్స్, నమస్తే.